కదా పరిశుద్ధమైన దేవుని నామం మహిమపరచబడును గాక. మనందరూ ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. Gospel according to Mark chapter 16 verse 9. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. మార్కు 16:9 అందరం కలిసి చదువుదాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. చాలండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. యేసు, మగ్దలేనే మరియ. ఈ 9వ వచనం చదవటానికి కొంత ఆలోచిస్తే కొద్దిగా వింతలా కనపడుతుంది. మగ్దలేనే మరియ అంట 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన స్త్రీ ఒక పక్క ఉంది. ప్రపంచ మానవకోటి కొరకై యేసు ఆ శిలువపై గొప్ప బలియాగం చేసి మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా దేవుని చేత లేపబడినప్పుడు మొట్టమొదటిసారిగా ఈమెకే కనిపించాడు. మొదటిగా పూర్తి సువార్త ఈమె నోట నుండి వెలువడింది. ఎంత ఆశ్చర్యం కదా. ఆరంభం దెయ్యాలతో పీడితురాలు. యేసు లేచిన తర్వాత మొదటిగా ఈమె కనిపించాడు. ఈ యొక్క అమేజింగ్ క్యారెక్టర్ని కాసేపు మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. మగ్దలేనే మరియ. బైబిల్లో మనకి చాలా మంది మరియలు తారసపడతారు. కనీసం 6 మరియలు బైబిల్లో మనకు కనిపిస్తారు. మరియా అనేటువంటి పదం మిరియం అనేటువంటి హిబ్రూ పేరు నుంచి మరియా అనేది తర్వాత వచ్చింది. మిరియం అంటే చేదు అని అర్థం. ఆ తర్వాత ఆ పేరు యేసు ప్రభు ఉన్న టైంలో చాలా సాధారణంగా వాడేవాళ్ళు. ఎక్కువ మంది ఈ పేరు పెట్టుకునేవాళ్ళు. సో 6 మరియలు అన్నాను కదా, అందులో యేసు తల్లి అయిన మరియా మనకి పరిచయం. ఆ తర్వాత బేతనీలో ఉన్నటువంటి మరియా, మార్తా లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరియా, తర్వాత ఈ మగ్దలేనే మరియా, ఆ తర్వాత చిన్న యాకోబు, యోసే అయినటువంటి వారి తల్లి క్లోయా, అతని భార్య అయినటువంటి మరియా, ఆ తర్వాత యోహాను, మార్కు అనేటువంటి తల్లి అయిన మరియ కూడా మనకు కనిపిస్తారు. చివరికి రోమాలో కూడా ఒక మరియ ఉంటుంది. అది రోమా 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 16-6 వచనంలో ఈ 6 మరియలు ఉన్నారు. యేసు ప్రభువును వెంబడించిన వారిలో మరి ఏ రీతిగా అయితే శిష్య బృందం 12 మంది ఉన్నారో, ఆయన్ని కొద్దిమంది స్త్రీలు కూడా గలిలయ నుంచి వచ్చినటువంటి స్త్రీలు కూడా ఆయన్ని వెంబడించారు. అందులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ మగ్దలేనే మరియ. ఈవిడి గురించి చూడండి. మొదటిగా మనకి కనిపిస్తుంది లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం. మూడు వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. మొదటి 3 వచనాలు. లూకా 8 మొదటి వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజ భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. 3వ వచనంలో చదువుదామా. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. ఈ 3 వచనాల్లో 2వ వచనంలో మగ్దలేనే అనేటువంటి మరియ మనకు కనబడుతుంది. ఈమె ఊరు మగ్దల కనుక, అంటే తిబెరయ సముద్రం తీరంలో మనకి కపెర్నహూము, దాని కింద మగ్దల అనే ఊరు కనబడుతుంది. ఆ ప్రాంతానికి చెందింది కాబట్టి చాలా మంది మరియలు ఉండటం వల్ల ఈమెని ఆ ఊరు ప్రాంతానికి మగ్దల మరియా అని, మగ్దలేనే మరియా అని, మగ్దలేనే అని పిలిచేవారు. ఈమె ఆరంభం చూస్తే 7 దెయ్యాలు ఈమె నుంచి వెళ్ళకొట్టబడింది. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మగ్దలేనే మరియ పేరు బైబిల్లో 12 సార్లు ప్రస్తావించబడింది. ఆయన 12 మంది అపోస్తలుల్లో చాలా మంది కంటే ఎక్కువ సార్లు మగ్దలేనే మరియ గురించి
పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. అంటే తన ఆరంభం ఎలా ఉన్నా, తన పరిస్థితి ఎలా ఉన్నా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూస్తాడు, ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. ఆయనకి ఎలాంటి పక్షపాతం లేదు, ఆయనకి మన బ్యాక్గ్రౌండ్తో పని లేదు అన్నదానికి మగ్దలేని మరియ ఒక చక్కటి ఉదాహరణ. సో 12 సార్లు ఈమె పేరు కనబడుతుంది. అలాగే 4 సువార్తల్లో కూడా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు రాసినటువంటి సువార్తికులు కూడా మగ్దలేనే మరియ శిలువ యొద్ద, సమాధి యొద్ద, పునరుద్ధానం దగ్గర సాక్షిగా ఉన్నట్టు రాశారు. అంత ప్రాముఖ్యమైనది ఈ క్యారెక్టర్. అలాగే ఇదంతా ఒక పక్క అయితే, ఇంకొక పక్క ఈమె మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ఉమెన్ ఇన్ ది న్యూ టెస్టమెంట్. నూతన నిబంధనలో ఎక్కువగా అపార్థం చేసుకోబడి తప్పుగా మరి చూపించబడిన స్త్రీ కూడా ఈమె గురించి అలాంటి అపవాదులు ఉన్నాయి. శత్రువు సాతానాలను సృష్టించాడు, ఈమె ఒక వ్యభిచారి అని. రెండవది, ఈమె యేసు ప్రభుకి రహస్యంగా ఉన్నటువంటి భార్య అని కూడా ప్రచురణలో ఉంది. అది ముమ్మాటికి సత్యం కాకపోయినప్పటికీ, అది పూర్తి సత్యం అబద్ధమైనప్పటికీ కూడా ఆ చరిత్ర మీరు సెర్చ్ చేస్తే మరి యేసు ప్రభుకి రహస్యంగా ఈమెను పెళ్లి చేసుకున్నాడు అన్న అపవాదు కూడా ఉండిపోయింది. డా విన్సీ కోడ్ అనేటువంటి ఒక పుస్తకంలో కూడా అతను ఈ యొక్క వితర్కవాదాన్ని తీసుకుని వచ్చాడు. రీసెంట్గా ఒక సినిమా కూడా చేశారు, త్వరలో రిలీజ్ అవబోతుంది. ఎనీవే, ఏదేమైనప్పటికీ బైబిల్లో ఈవిడి గురించి చాలా గొప్పగా చెప్పబడింది. శత్రు యొక్క అబద్ధాలు ఎన్నున్నా కూడా చివరికి సత్యమే నిలుస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి గురించి, ఈమె వ్యక్తిత్వాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఆమె నుంచి పాఠం పొందిన వారమై ప్రభువుని మనం స్తుతించి ఆరాధిద్దాం. ఈవిడ మొట్టమొదటి సంగతి చూసినట్లయితే, రిడెంప్షన్ ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్, హర్ సాల్వేషన్. ఆమె యొక్క రక్షణ చూస్తే ఆరంభం 7 దెయ్యాల నుంచి విడుదల. అదే కదా మనం చదివే 2వ వచనంలో, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా. ఈవిడ ఆరంభం ఎలా ఉందంటే, 7 దెయ్యాల చేత పీడించబడుతున్న పీడితురాలు. చూడు, ఒక దెయ్యం పడితేనే ఆ వ్యక్తి జీవితం అల్లకల్లోలం అవుతుంది. అలాంటిది 7 దెయ్యాలు ఈమెలో ఉండి తన జీవితాన్ని ఎంతో అసంతోషానికి, అనారోగ్యానికి, అనిశ్చితికి, అసంపూర్ణతకు కారణం చేశాయి. మనకు తెలుసు దెయ్యం పట్టిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. మచ్చుకు మనకి మార్కు 5లో సేన అనే దెయ్యం పట్టిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఏం చేస్తున్నాడు, సమాధుల్లో ఉంటూ గట్టిగా కేకలు వేస్తూ, అతన్ని పట్టుకోవడానికి తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేస్తే వాటిని తెంపుకుంటూ, రాళ్లతో, పదునైన రాళ్లతో తన శరీరాన్ని, తనని గాయపరుచుకుంటూ, ఒక దిక్కులేని వాడిగా, అందరినీ భయపెట్టేవాడిగా జీవితం కొనసాగిస్తున్నాడు. అతని గురించి చూస్తాను. ఇది దెయ్యం పట్టిన వ్యక్తి యొక్క లక్షణం. అలాంటి దెయ్యాలు ఈమెకి 7 దెయ్యాలు ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు మనం అపవిత్రాత్మ పట్టినప్పుడు అగ్నిలో పడవేయటం, నీళ్లలో బావిల్లో దూకటం, ఆత్మహత్యకి పురికొల్పటం, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయి గిలగిలా కొట్టుకోవటం, ఇవన్నీ కూడా అపవిత్రాత్మలు పట్టిన వారికి వారిలో కనిపించే లక్షణాలు. సాతాను, వాడి దూతలు అలా చేస్తారు ఆ వ్యక్తిని. ఈమె కూడా అలాంటి పరిస్థితిలో నుంచి ఉంది. సమాజంలో పరువు పోయింది, పేరు పోయింది, ఆరోగ్యం లేదు. దురాత్మలు ఏం చేస్తాయంటే అనారోగ్యానికి, భౌతికమైన అనారోగ్యం చేస్తాయి, మానసికమైన అనారోగ్యానికి కూడా గురి చేస్తాయి. అందుకే చాలా మంది దెయ్యం పట్టిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా ఆత్మహత్యల వెనకాల ఈ దెయ్యపు ప్రేరణ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈమెను యేసు కరుణించి ఆ దెయ్యాలన్నింటినీ తన మాట చేత వెళ్ళగొట్టి తన ఒక కొత్త వ్యక్తిగా ఆరంభాన్ని ఇచ్చాడు మన యేసు ప్రభు. అప్పటి నుంచి ఈమె జీవితం మారిపోయింది. ఎంతో పరువు పోగొట్టుకొని సమాజంలో ఒక డిస్గ్రేస్కి, ఒక అవమానం, షేమ్కి గురైనటువంటి ఈ వ్యక్తి ఒక నూతన జీవితానికి ఒక అర్థం యేసులో కనుగొంది. అలాగే పేరు పరువంతా పోగొట్టుకునే ఈ వ్యక్తి జీవితంలో నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎంతో మంది దగ్గరికి తిరిగి ఉండొచ్చు. ఈవిడ కొంత ఆస్తులు ఉన్న వ్యక్తి, ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎంతో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎక్కడ పని అవ్వలేదు. చివరికి యేసు దగ్గరికి, లేకపోతే యేసు ఈమె దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. తన జీవితం మారిపోయింది.
ఇప్పుడు నిరీక్షణ లేని ఈమెకి దేవుడు క్రొత్త జీవితాన్ని, ఒక బ్రాండ్ న్యూ జీవితాన్ని ఇచ్చాడు. అలాగే అవమానం, అసహ్యతలో నుంచి మరి ఒక అర్ధసహితమైన జీవితంలోనికి ఈవిడ అడుగు పెట్టింది. ఇది మొట్టమొదటి సంగతి. ఇలాంటి ఒక 5 సంగతులు చూద్దాం. మొట్టమొదటిది ఆమె విడుదల, లేదా ఆమె రక్షణ. రెండోది, ఇమీడియట్గా ఈవిడ ఏం చేసిందంటే, ఎప్పుడైతే తను ఎంత దయనీయమైన పరిస్థితుల్లో నుంచి బయటికి వచ్చిందో, ఎంత లోతైన గుంటలోంచి బయటకు వచ్చిందో, ఎంత అవమానం, నిర్లక్ష్యం నుంచి బయటకు వచ్చిందో, ఎంత పాడైపోయిన పనికిరాని జీవితంలో నుంచి బయటపడిందో, ఎన్ని బంధకాల్లో నుంచి బయటపడిందో తన గుర్తిరిగి ఇమీడియట్గా తను చేస్తున్న పని ఏంటో తెలుసా? చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొంది అటు నుంచి అటే వెళ్ళిపోయారు, మళ్ళీ అడ్రస్ లేదు. కానీ ఈవిడ మాత్రం ఆ క్షణం నుంచి యేసును చివరి వరకు వెంబడించింది. ఆ విషయాలు మనం చూడబోతున్నా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తను మొదలుపెట్టిన ప్రయాణంలో తను చేసిన మొదటి సంగతి ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి 3వ వచనం, 8:3 లూకాసు సువార్త. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. ఈవిడ ఇమీడియట్ గా చేసిన పని ఏంటో తెలుసా అండి? రక్షింపబడిన తర్వాత దేవుని సేవ, పరిచర్య ఆరంభించింది. దేవుని పనిలో నిమగ్నం అయిపోయింది. తను ఖాళీగా ఉండలేకపోయింది. ఎందుకో తెలుసా? పొందినటువంటి మేలు అలాంటిది, రుచి చూసిన ప్రభు అలాంటి వాడు. ఇక ఆయనతోనే జీవితం, ఆయన అడుగుజాడల్లోనే అని వెంబడించుట ఆరంభించి తనకు కలిగి ఉన్న వాటితో ప్రభుని సేవించింది, ఆయనకు ఉపచారం చేసింది. మొదటిది సాల్వేషన్ అయితే, రెండోది సాక్రిఫైస్. మనం కూడా మంచిదన్న ఉన్నప్పుడు ప్రసంగాలు చాలాసార్లు విన్న మాట ఏంటో తెలుసా? వీఆర్ సేవ్డ్ టు సర్వ్. మనం రక్షించబడింది ఆయన సేవించటానికి, లేదా ఆయన మనల్ని రక్షించింది మనం ఆయన కొరకు పని చేయటానికి. మగ్దలేని మరియ జీవితంలో అది సుస్పష్టంగా కనిపిస్తుంది. తను రక్షించబడిన తర్వాత, తన యొక్క పరిస్థితుల నుంచి బయటపడిన వెంటనే తన కృతజ్ఞతతో ప్రభువుని సేవించుట ఆరంభించింది. తనకు కలిగి ఉన్న దాంతో ప్రభుని ఆరాధించింది, సేవించింది, పరిచర్య చేసింది. ఇది రెండవ అనుభవం. మూడవది, తను క్రీస్తు పట్ల ఉన్నటువంటి ప్యాషన్ చూస్తే కనుక, ఆయన భూమి మీద ఉన్నటువంటి ఆ రోజులన్నీ కూడా ఆయన వెంబడించింది. ఈమె తను కలిగి ఉన్న దాంతో ప్రభుని సేవించింది. ఎక్కడి వరకు వెంబడించిందంటే, ఇక యేసు ప్రభు యొక్క పరిచర్య ముగింపులోకి వచ్చింది. అసలు సిలువ కార్యం దగ్గరలో ఉంది. ఆయన యెరూషలేముకు బయలుదేరాడు. అక్కడ తీర్పు ఎదుర్కొంటున్నాడు. ఆ తర్వాత సిలువకి అప్పచెప్పబోతున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా యేసుని దగ్గరగా వెంబడించింది మగ్దలేనే మరియ. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం, 56వ వచనం. Matthew 27, chapter 27, verse 55, 56. చూడండి, యేసునకు ఉపచారం చేయొచ్చు. ఈమె కూడా గలిలయ ప్రాంతవాసి కదా. గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుంచి చూస్తున్నారు. వారిలో చూడండి, మగ్దలేనే మరియా, ఇంకో మరియా, జబదయి కుమారుల తల్లి కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా దూరం నుంచి ఆయన వెంబడిస్తున్నారండి. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయనకి దూరం నుండి చూస్తున్నారు. అంటే వారు యెరూషలేములో ఉన్నారు. షీ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ గ్యాలిలీ టు జెరూసలేం. యేసు ప్రభుతోటి ఆయన ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు ఏంటో తెలిసి కూడా, రిస్క్ ఉందని తెలిసి కూడా యేసుని విడిచిపెట్టలేదు. యేసు వెనకాలే వచ్చింది, యెరూషలేం దగ్గరికి వచ్చింది. అంతటితో ఆగలేదు. ఇంకొక చక్కని మాట, ఇంకొక అడుగు ముందుకు వేసి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. John chapter 19 verse 25. ఆయన తల్లియు 19:25 చూడండి. ఆయన తల్లి అంటే యేసు యొక్క తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువనొద్ద నిలిచుండిరి. You found her at the cross of Jesus Christ. యేసు యొక్క శిలువ దగ్గర మగ్దలేనే మరియ కనిపిస్తుంది.
ఆయన వెంబడించిన జనసమూహం రాలేదు. ఆయన సింగిల్ సిట్టింగ్ లో 20,000 మంది కూర్చొని భోజనం పెడితే సమృద్ధిగా కడుపు నిండా తిన్నవాళ్ళు కనపడరు. అంతెందుకు, ఆయన్ని చాలా దగ్గరగా 3.5 సంవత్సరాలు హత్తుకొని జీవించిన 12 మంది శిష్యులు కూడా సిలువ దగ్గర కనపడరు. అందరూ కనపడరు, కొద్దిమంది. అయితే వారిలో ఈ స్త్రీలు, ముఖ్యంగా మగ్దలేనే మరియ సిలువ నొద్ద మనకు కనిపిస్తుంది. బహుశా స్త్రీలు కాబట్టి రోమా ప్రభుత్వం వెళ్ళి అరెస్ట్ చేయదన్న ధైర్యంతో వచ్చారో, లేదా ప్రభు పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమను, ఆయన్ని విడిచి ఉండలేని ఆ ప్రేమను వదులుకోలేక వచ్చారో తెలియదు. కానీ ఆ గలిల నుంచి వచ్చిన స్త్రీలు, అందులో మగ్దలేనే మరియ, యేసు సిలువ నొద్ద ఉన్నారు. ప్రపంచ మానవ కోటికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి కార్యం జరుగుతున్నప్పుడు మగ్దలేనే మరియ, షీ వాజ్ అన్ ఐ విట్నెస్. ఆమె ప్రత్యక్ష సాక్షి. అంతటితో ఆగలేదు, మరణంతో ఆగలేదు. యెరూషలేముకి వచ్చింది, సిలువ దగ్గరికి వచ్చింది, యేసు చనిపోయాడు, ఇక ఆయనతో పని అయిపోయిందని వెళ్ళిపోలేదు. ఆయన సమాధి దగ్గర కనబడుతుంది మగ్దలేనే మరియ. చదవండి మత్తయి సువార్త 27:61. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చునుండిరి. చూసారండి, మగ్దలేనే మరియు వేరొక మరియయు అక్కడనే, అందరూ వెళ్ళిపోయారు, సమాధి చేసి వెళ్ళిపోయారు. కానీ సమాధి దగ్గర ఏడుస్తూ కూర్చున్నది మగ్దలేనే మరియ. ఇంకొక మాట కూడా చదవండి మన ప్రోత్సాహం కొరకు. మార్కు 15:47. మార్క్ చాప్టర్ 15:47. మగ్దలేనే మరియయు యోసేపు తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూసిరి. సమాధి ఆయన్ని శిలువ మీద నుంచి దింపుతున్నప్పుడు అక్కడ ఉంది. ఆయనకు నారబట్ట చుట్టి క్రొత్త సమాధి అయిన ఆ సమాధిలో పెడుతున్నప్పుడు ఆయన వెనకాల వెళ్ళి ఆ సమాధి ఎక్కడ చేస్తున్నారో చూసింది. రాయి వేసారు, లోపల యేసు ప్రభు నుంచి రాయి పొర్లించారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఇద్దరు మాత్రం ఉన్నారు. అందులో ఒక ఆవిడ మగ్దలేనే మరియ. ప్రభు పట్ల ఎంత ప్యాషనేట్గా ఉందంటే, సాధారణంగా యేసు ప్రభు బ్రతుకుంటే ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందొచ్చు అని వెంబడించవచ్చు. లేదు, ఆయన సిలువ దగ్గర ఉంటే ఆయన సిలువ మీద ఏం చేయలేడు, కనీసం ఆయన ఇంప్రెస్ చేద్దాం, మేము నీకు తోడుగా ఉన్నాం ఆకర్షణ వరకు అని చూపిద్దాం అనుకుంటే అందులో ఒక అర్థం ఉంది. అక్కడ కూడా మగ్దలేనే మరియ ఉంది. కానీ యేసు సమస్తం ముగించి ప్రాణం విడిచాడు. భౌతిక శరీరం అక్కడ ఉంది ఆయనది, కానీ మరియ విడిచిపోలేదు. ఆయన అంటి పెట్టుకొని ఉంది. సమాధిని కూడా వదలలేకపోతుంది. ఇక అక్కడ ఉండటానికి వీలేదు, ఎందుకంటే తెల్లవారి వారికి పరిశుద్ధ దినం, సబ్బాతు కాబట్టి ఉండటానికి వీల్లేదు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది తన యొక్క 3వ మెట్టు. మొదటిది విడుదల పొందింది, రక్షణ. రెండవది తనకున్న దాంతో సేవించింది. మూడవది యేసుని ప్యాషనేట్గా వెంబడించింది. ఇప్పుడు 4వ స్టెప్, ప్రభు పట్ల ఆవిడకున్నటువంటి అపారమైన ప్రేమ. ఆయన తన జీవితంలో చేసినటువంటి ఉపకారం ఎంత గొప్పదో తను గుర్తించింది కాబట్టి ఆయన అంతగా ప్రేమించింది. ఎంతో క్షమించబడింది కాబట్టి ఎంతో ప్రేమించిన ఆవిడ 4వ మెట్లో మనం చూస్తే, యేసు ప్రభు చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఒక మాట చూడండి, మార్కు 16:1. మార్కు 16:1. పోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. స్త్రీలే వాళ్ళు ఇక్కడ కూడా. మగ్దలేనే మరియ మొదటిగా కనబడుతుంది. ఆయనకి పూయాలని స్పైసెస్ కొన్నారంట, సుగంధ ద్రవ్యాలు కొన్నారు, చాలా కాస్ట్లీ. ఎందుకు కొన్నారు? యేసు కోసం కొన్నారు. ఆయన మెప్పు పొందుదామనా? లేదు, ఆయన చనిపోయి ఉన్నాడు. ఎందుకు కొన్నారు? ఆయన ప్రేమించి కొన్నారు. తమ దగ్గర ఉన్నది ఇప్పటివరకు సేవించారు, ఆయన చనిపోయాక కూడా తమ దగ్గర ఉన్న దాంతో స్పైసెస్ కొని, ఆయన శరీరం త్వరగా పాడైపోకూడదని, ఆయన శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూసి భద్రం చేద్దామని సుగంధ ద్రవ్యాలు కొన్నారు. యేసు మరణం తర్వాత కూడా, యేసు సమాధి వెలుపట కూడా ఈవిడ ప్రేమ ఆగలేదు.
కొన్నది. తర్వాత ఇంకొకటి చూడండి, ఇప్పుడు అందరు తీయండి యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఇక్కడ కనపడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి కనుక చూస్తే, మొదటి వచ్చి నేను చదువుతున్న అవసరమైన మాటలు. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి, పొద్దున్నే లేచింది, పెందలకడ వచ్చేసింది, సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసింది. చూసి భయం వేసి పరిగెత్తుకొని పోయి పేతురు యోహానులకు చెప్తుంది. వాళ్ళు కూడా పరిగెత్తుకొని వచ్చి చూస్తారు ఖాళీ సమాధి. ఓకే, అయితే వాళ్ళకి యేసు తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాట ఇంకా గ్రహింపులోకి రాలేదు. వాళ్ళు నమ్మలేకపోతున్నారు. యేసు ముందే చెప్పాడు కదా తిరిగి లేస్తానని అన్న సంగతి వాళ్ళకి ఇంకా గ్రహింపులోకి రాలేదు. 9వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనం వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిరి. ఖాళీ సమాధి చూశారు. పేతురు యోహాను వచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే మరి ఎక్కడుందండి? 11వ వచనం, అయితే మరియ మాత్రం సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఈవిడ మాత్రం పేతురు యోహానుతో వెళ్ళిపోలేదు, ఆ భయంలో పారిపోలేదు. కానీ రాయి పొర్లించబడి ఉంది, ఖాళీ సమాధి ఉంది, ఆయన బట్టలు మాత్రం లోపల ఉన్నాయి. వంగి చూసింది, ఆయన లేడని శిష్యులు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ ఈవిడ మాత్రం వెళ్ళలేదు, అక్కడే ఉండి ఏడుస్తుంది. దేనికోసం ఏడుస్తుంది? యేసు యొక్క భౌతిక శరీరం. నెక్స్ట్ వచనం చూడండి. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట 12వ వచనంలో ఒక ఆశ్చర్యం కనిపిస్తుంది. ఏంటో తెలుసా? అపోస్తులకు లీడర్ అయిన పేతురు వచ్చాడు, ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహాను కూడా వచ్చారు, చూశారు. వాళ్ళకి దేవదూతలు కనపడలేదు, విషయం వాళ్ళకి చెప్పలేదు దేవదూతలు. మరి ఎప్పుడైతే రింగి చూసిందో 2 దేవదూతలు కనపడి భయపడొద్దు అని సమాచారం చెప్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. శిష్యులకు కనపడలేదు, కానీ శిష్యురాలికి కనపడ్డారు దేవదూతలు. ఇలా అంటున్నారు వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఈ మాట చూడండి. ఆమె అంటుంది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఈమె ఏమనాలి యాక్చువల్గా? నా ప్రభు శవం ఉండాలి, శవం కనపడట్లేదు అని అనిందా? నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారు, ఆయన కనపడట్లేదు. యేసు యొక్క శవాన్ని శవంగా కూడా చూడట్లేదు, తన విలువైన ప్రభువుగానే చూస్తుంది. అందుకే దేవదూతలు ఏమో కనిపించవచ్చు. యేసుని ఎంత ప్రేమించిందంటే ఆయన చనిపోయాడు అన్న సంగతి తాను ఇది చేయలేకపోతుంది. ప్రభు అనే పిలుస్తుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు, కనపడట్లేదు, అందుకు ఏడుస్తుంది ఈవిడ. దానికి బాధపడుతూ ఏడుస్తుంది. తర్వాత వెంటనే ఆ మాటలు చెప్పి వెనక్కి తిరగగానే ఆమె 14వ వచనం చూడండి. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచును గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అప్పుడు ఆయన అన్నారు, యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? 2 ప్రశ్నలు అడిగాడు యేసు ప్రభు. అమ్మా మరియా అని పిలవలేదు, ఇంకా అమ్మా అన్నాడు. మగ్దలేనే మరియని యేసుగా గుర్తించలేదు. 2 ప్రశ్నలు వేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ప్రభువుకి తెలియక కాదు, మగ్దలేనే మరియ తననే వెతుకుతుందని. బహుశా మనందరం నేర్చుకోవడానికి ఈ ప్రశ్న అడిగాడేమో ప్రభు అనిపిస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నీ సమస్య ఏంటి, నీకు ఏ లోటు ఏంటి? నాకు ఏ లోటు లేదండి, నాకు వ్యక్తిగతంగా సమస్యలే లేవు, కానీ నా ప్రభు ఇక్కడ లేడు, ఎవరో తీసుకెళ్ళిపోయారు. అమ్మ ఎవరిని వెతుకుతున్నావు? నాకు ఎవరిని వెతకట్లేదండి, నేను నా ప్రభువుని వెతుకుతున్నాను. యేసు యొక్క పార్థివ దేహం కూడా ఈమెకి తన జీవితం అత్యంత విలువైనది. అందరూ వదిలేసి వెళ్ళిన ఈవిడ మాత్రం సమాధి దగ్గర అలానే ఉండిపోయింది. అందుకే దేవదూతలు ఈమె కనిపించారు. తర్వాత యేసు 15వ వచనంలో అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు.
అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా తోటమాల అనుకొని నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయనను ఎక్కడ ఉంచితువో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతాను. ఏం చేసుకుంటావు మా శవాన్ని? ప్రేమండి, ప్రేమ. అదే ఆడదాన్ని ఎలా తీసుకెళ్తావు? యేసు శరీరాన్ని తీసుకెళ్తానండి. నువ్వు ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఎత్తుకొని వెళ్తాను. ప్రభు హృదయం ధరించిపోయింది. ఆయన హృదయము తన శిష్యురాలు తన పట్ల చూపిస్తున్న ప్రేమతో తన హృదయం నిండిపోయి వెంటనే ఏమన్నాడంటే, యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాడు. ముందు అమ్మ అన్నాడు, ఇప్పుడు మరియా అంటున్నాడు. వెంటనే మరియా అని పిలవగానే ఈమె గుర్తుపట్టేసింది ఈయన ప్రభు అని. రబ్బూని, బోధకుడా అని పిలిచింది. మొదటిసారి మొదటి వ్యక్తి తిరిగి లేచిన యేసుని ఎవరు చూశారు అంటే ఎవరండి? మగ్దలేనే మరియ. ఈమె రివార్డ్ ఏంటంటే, ఇంత ప్రేమ యేసు పట్ల చూపించిన దానికి యేసు ఇచ్చిన రివార్డ్, బహుమానం ఏంట్రా అంటే, తాను మొదటిగా పునరుద్ధానుడిగా ఈవిడికి కనిపించుకున్నాడు. దేవదూతలు చెప్పారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అన్న సంగతి నువ్వు వెళ్ళి చెప్పని చెప్పారు. ఎందుకంటే దేవదూతలు ఆ మాట చెప్పలేరు. మరియ మొదటిగా స్వార్థను తీసుకుని వెళ్ళి పేతురు తన బృందానికి చెప్పింది, యేసు లేడు, తిరిగి లేచాడు. ఈజ్ నాట్ ఇన్ ద గ్రేవ్, హిస్ రిజన్. ఆయన లేచాడు అన్న మాట, మొదటి మాట మరియ నోట. ఇది ఈవిడ యొక్క సంగతి. ఈవిడ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా యేసుని కడదాగా వెంబడించి ఆయన్ని సమాధి చేశారు. ఇక ఆయన ద్వారా ఈమెకి ఒరిగే మేలు ఏది లేదు. అయినప్పటికీ తన ప్రేమ ఆగలేదు. ఆయన శరీరాన్ని కూడా ఎత్తుకొని పోతాను, అది ప్రశస్తంగా చూసింది. యేసు ఏం మేలు చేయలేడమ్మా నీకు? పర్లేదండి, నాకేం మేలు వద్దు. అమ్మ ఏమి ఆశీర్వాదం ఇవ్వలేడమ్మా? నాకేం వద్దండి. అమ్మ ఏం అద్భుతం చేయలేడమ్మా ఇప్పుడు యేసు? పర్లేదండి, నాకు అవసరం లేదు. అమ్మ యేసు భోజనం పెట్టలేడమ్మా? పర్లేదండి. అమ్మ ఇప్పుడు యేసు నువ్వేమి సేవించలేవమ్మా, చనిపోయి ఉన్నాడు, ఉపచారం చేయలేవు, అవసరం లేదండి. సేవ కూడా ఆయన ఉంటే చాలు, ఆయన శరీరం ఉంటే చాలు. అబ్బా, ఇది ఎక్కడి ప్రేమ! ఈ కొత్త సంవత్సరం మనం ఇప్పుడిప్పుడే అడుగులు ఆరంభించాం. ఈవిడ దగ్గర నుంచి ఒక ఫెంటాస్టిక్ వర్షిపర్ క్యారెక్టర్ని మనం తెలుసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఆరాధికురాలు మరియలో మనకు కనబడుతుంది. ఈవిడ జీవితాన్ని మనతో పోల్చి చూసుకొని కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, మనం కూడా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని వెదకి రక్షించాడు. ఈవిడికైతే 7 దయ్యాలు, తన దుర్భరమైన జీవితం, అది తలుచుకుంటే మన గత జీవితం కూడా గుర్తురాక మానదు. మనల్ని కూడా ప్రభు ఎక్కడి నుంచి లేపాడో, తిరిగి మనల్ని ఎక్కడి నుంచి కట్టాడో, ఎక్కడి నుండి పిలిచాడో, ఎంత లోతు నుంచి బయటికి లాగాడో తలుచుకుంటే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మన జీవితాల్ని మనం చూసుకుంటే, ప్రభువా నేనైనా మారిపోయింది? ప్రభువా నేనైనా నీ మందిరంలో కనబడుతుంది? ప్రభువా నేనైనా నిన్ను ఆరాధిస్తుంది? అసలు ఆ పాత క్యాండిడేట్ ఎలా మారాడు అని మీలో ఎంతమందికి ఆశ్చర్యం కలుగుతుందో తెలియదు, కానీ నాకైతే కలుగుతుంది. మనం ఎక్కడి నుంచి పడ్డామో అన్నది సరిగ్గా గుర్తించగలిగితే మనం ఆశ్చర్యపోక తప్పదు. మనం ఎంత లోతులో నుంచి, ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు లాగాడో కనుక మనం గుర్తిస్తే ఆయన్ని వెంబడించక మౌనంగా ఉండలేము. కొద్దిమంది భయంకరమైన వ్యసనాల నుంచి దేవుడు బయటికి లాగుంటాడు. కొద్దిమంది సాతాను బంధకాల నుంచి బయటికి లాగుంటాడు. కొద్దిమంది ఎవరో విడిపించని పాపం నుంచి దేవుడు బయటికి తీసుంటాడు. కొద్దిమందినేమో భయంకరమైన చావులో నుంచి ఆఖరి క్షణంలో ప్రభు జీవాన్ని ఇచ్చుంటాడు. కొద్దిమందికి మరణాన్ని నుంచి తప్పించుంటాడు. కొద్దిమందికి జీవితంలో విలువ లేదు, నిరీక్షణ లేదు అనుకున్న వారిని ప్రభు చేపట్టుకుని బయటికి లాగి కొత్త జీవితం మరేవలేంచుండొచ్చు. అలాంటి మనం ప్రభుని వెంబడించకుండా ఎలా ఉండగలుగుతాం? ఈవిడ చేసిన ఇమీడియట్ పని ఏంటో తెలుసా? ప్రభుని సేవించింది. షీ సేవ్డ్ అండ్ షీ సర్వ్డ్. తను రక్షించబడింది, తను ప్రభుని సేవించింది. మనం కూడా ఈ పాఠం నేర్చుకోవచ్చు. మనం రక్షించబడింది, మనం సృష్టించబడింది ఆయన మహిమ కొరకై, ఆయన్ని సేవించే దాని కొరకై. తనకున్న దాంతో ప్రభుని సేవించింది. మనం కూడా ప్రభుని సేవించలేము. ప్రభుని సేవించకుండా, ఆయన పరిచర్య చేయకుండా మనల్ని ఆపుతున్నది ఏంటి? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నారా?
మనల్ని ప్రభువుని సేవించకుండా ఆపేది ఆయన ఇచ్చిన రక్షణ కంటే పెద్దదా? ఆయన ఇచ్చిన విడుదల కంటే పెద్దదా? చాలా మంది మనం సేవించలేకపోవడానికి, ఆయన కొరకు పని చేయకపోవడానికి, పాటుపడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కడి నుంచి విడిపించబడ్డామో సరిగా గుర్తించకపోవడమే. మన దయనీయ స్థితి ఏంటో మనం తెలుసుకోలేకపోవడమే. అది తెలిస్తే ఖాళీగా ఉండలేము. మీరు చూడండి, ప్రభువుని వెంబడించిన వారిలో శిష్యులు కానీ లేకపోతే ఇలాంటి స్త్రీలు కానీ ఎవ్వరూ ఖాళీగా ఉండిపోలేదు. ఎక్కడి నుంచి విడిపించబడ్డామో తెలిసిన వారు ఆయన వెంబడించారు, ఆయన సేవించారు. మరి అంట తనకు ఉన్న దాంతో ప్రభువుకు ఉపచారం చేసింది. మనం కూడా మనకు ఉన్న దాంతో ప్రభుకి ఉపచారం చేయొచ్చు, సేవ చేయొచ్చు. ఆయనకి చేసే సేవ ఉపచారం కూడా ఒక పరిచర్య, అది ఒక ఆరాధన, అది మర్చిపోవద్దు. ఈరోజు నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఉన్న దాంతో చేయలేవా? సాధారణంగా 3 అనుకుంటాం కదా: టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. మన దగ్గర ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించి ఆయన్ని పరిచర్య చేయొచ్చు. 2, మన దగ్గర తెలివితేటలు ఉన్నాయి, కొద్దిమందికి టాలెంట్స్ ఉన్నాయి, కొద్దిమందికి దేవుడు వరాలు ఇచ్చాడు. వాటితో మనం ప్రభుని సేవించవచ్చు కదా. 3వది ట్రెజర్. దేవుడు మనకు ఎంతో కొంత డబ్బు ఇచ్చాడు. మన అవసరాలు, మన కుటుంబ అవసరాలు, మన సేవింగ్స్ అంతా పోను కొంత మనం వెచ్చించలేకపోతే ప్రభు పట్ల ప్రేమ కలిగి ఉందని మనం ఎలా నిరూపిస్తాం? చూడండి, కొన్నింటిలో తెలుసుద్ది మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నామా లేదా అనేది. ప్రాముఖ్యంగా మొదటిది టైం, 2వది డబ్బు. ప్రభువుని మనం ప్రేమిస్తున్నానా లేదా నేను అన్నది తెలుసుకోవాలంటే మీకు ఒక ప్రశ్న పత్రం ఏంటంటే, మనం ఎంత సమయం ప్రభు కొరకు కేటాయిస్తున్నాం, ఆయనతో వ్యక్తిగతంగా కానీ ఆయన పని కొరకు కానీ. 2వది, మన దగ్గర ఉన్న డబ్బు ప్రభు పని కొరకై ఎంత ఖర్చు పెట్టడానికి కనీసం ఇష్టపడుతున్నాం. బహుశా ఇప్పుడు నీకు అప్పులు ఉండొచ్చు, నీ దగ్గర అంత స్తోమత లేకపోవచ్చు, కానీ ప్రభువా నా దగ్గర ఎంతో కొంత ఉంటే నిన్ను నీ పని కొరకై వాడాలని నాకు తృష్ణ ఉంది, ఆశ ఉన్నదని మనం చెప్తాం. దాన్ని బట్టి ప్రభు పట్ల మనకు ఎంత ప్రేమ ఉందో తెలియచ్చు. 3వది, ఆయన మాటకు విధేయత చూపిస్తాం, అందులో కూడా ప్రేమ కనబడుతుంది. మరియ తన దగ్గర ఉన్న దాంతో ప్రభువుని సేవించింది. మనం కూడా మన దగ్గర ఏదుంటే దాంతో సేవించవచ్చు. ఒకవేళ నువ్వు బాగా మాట్లాడగలవా, సువార్త మాటలు అందజేయగలవా, దేవుని పని కొరకు వాడు. ఒకవేళ నువ్వు అందరితో కలిసిపోగలవా, కొత్త వ్యక్తితో కూడా చురుకుగా చనువుగా మాట్లాడే తలాంతు దేవుడు నీకు ఇచ్చాడా, దాని ప్రభు సువార్త కొరకు వాడు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి మంచి ఉద్యోగం ఇచ్చి మంచి రాబడిస్తున్నాడా, దానిలో కొంత ప్రభు పని కొరకు వాడు. లేదా నువ్వు బాగా పాడగలవా, ప్రభు కొరకు పాడు. బాగా మాట్లాడగలవా, ప్రభు కొరకు మాట్లాడు. వీఆర్ సేవ్డ్ టు సర్వ్. మనం రక్షించబడింది ఆయన సేవించడానికి. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మరి నుంచి ఇంకొక పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా? ద ప్యాషన్ ఫర్ క్రైస్ట్. మీరు ఈ సినిమా చాలా మంది చూస్తుంటారు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని. మన పట్ల యేసు ప్రభుకి ఎంత ప్యాషన్ ఉందో మనం రక్షించాలని ఆ మూవీ చూస్తే తెలుస్తుంది. ఆయన పంటి కింద ఎంత నొప్పిని భరించాడో, ఎంత అవమానాన్ని ఎదుర్కొన్నాడో, ఆయన ముఖం మీద కొట్టి ముఖం మీద ఉమ్మి వేస్తే మౌనంగా ఎలా ఉండిపోయాడో, అవన్నీ చూస్తున్నప్పుడు నీ పట్ల నా పట్ల యేసు కలిగి ఉన్న అపారమైన ప్యాషన్, ప్రేమ మనకు కనబడుతుంది. ఆయన గుంపులో అందరూ కొట్టుతున్నారు, ఎవరు కొడుతున్నారో కూడా తెలియదు, ఎవరు కొట్టారో చెప్పని ఎగతాళి చేశారు. అదంతా దేవుడు మౌనంగా తట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నీకోసం, నా కోసం. ఆ కొరడా దెబ్బలన్నీ భరించాడు. రక్తం అంతా, భక్తుడు పాట రాస్తూ అంటాడు, ఆయన తృణీకరించబడ్డాడంట. అబవ్ ఆల్ అనే మైకల్ స్మిత్ రాసిన పాటలో ఆయన రిజెక్టెడ్ బై ఆల్, అందరి చేత తృణీకరించబడ్డాడంట. ఒక రోడ్డు మీద గులాబీ పువ్వు పడిపోతే దాన్ని జనాలు చూసుకోకుండా ఎలా తొక్కేస్తారో యేసుని అలా తొక్కేశారంట. ట్రాంపుల్డ్ ఆన్ ద గ్రౌండ్ అంటాడు. ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి ఆ ఫిల్మ్లో మనం చూస్తే యేసు ప్రభు సొమ్మసిల్లిపోయి రక్తపు మడుగులో పడి ఉంటే మనం చూస్తాం. అదంతా చూసినప్పుడు ఏం గుర్తొస్తుందంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు కనపడుతుంది. ఇవన్నీ మరియ చూడలేదు, ఎందుకంటే దూరం నుంచి ఇది కనపడి ఉండదు, ఇది లోపల జరిగింది. బట్ శిలువ మీద ఆయన చేసినటువంటి ఆ పలికిన 7 మాటలు కానీ, ఆయన పడుతున్న రోదన కానీ కళ్ళారా చూసింది మరియ. అందుకే తన ప్యాషన్ని ప్రభు పట్ల చూపించింది.
ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మనం గమనించగలిగితే మనం మన ప్యాషన్ ఫర్ క్రైస్ట్ ని చూపించగలుగుతాం. అలా చూపించి యెరూషలేముకి వచ్చింది. అమ్మ రిస్క్ ఉంటుందమ్మా, ఎందుకు ఇంట్లో అంటారు, ఎందుకమ్మా అక్కడ దాకా వెళ్తే ఇక్కడ వెంబడించో సరిపోదా, అక్కడ వెళ్తే కాంప్లెక్స్ నిన్ను కూడా పట్టుకొని జైల్లో వేస్తారేమో, పర్లేదయ్యా, నిన్ను కూడా కొడతారేమో, పర్లేదు, విడిచిపెట్టలేదు. యెరూషలేములో కనబడుతుంది. అక్కడ తాగిపోలేదు. యేసు సిలువని దూరం నుంచి వెంబడించింది, అంతటి తాగలేదు. యేసు సిలువ దగ్గర నిలబడింది, ఆయన మరణాన్ని కల్లారా చూస్తుంది, అంతటి తాగలేదు. యేసు సమాధి దగ్గర కూడా మిగిలిపోయింది మగ్దలేనే మరియ. అందరూ వెళ్ళిపోయారు, తను మాత్రం ఉండిపోయింది. అంత ప్రేమ ప్రభు పట్ల చూపించింది. అడుగుతుంది, అయ్యా యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. యేసు దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. మనం కూడా ఇది నేర్చుకోవచ్చు. చాలాసార్లు చాలా ఎక్కువ మందిని ప్రభుని ఎందుకు వెంబడిస్తామంటే ప్రభు దగ్గర నుంచి ఏదో పొందుదామని, ప్రభు ఆశీర్వాదం ఇస్తాడని, ప్రభు ఉద్యోగం ఇస్తాడని, ప్రభు అప్పులు తీరుస్తాడని, ప్రభు ఆరోగ్యం ఇస్తాడని, ప్రభు మానసికమైన ఆరోగ్యం ఇస్తాడని, ప్రభు బాధల నుంచి విడిపిస్తాడని. ఇవన్నీ సత్యమే. కానీ మరి ఒక అడుగు దాటి, ప్రభువా నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా నువ్వు నాకు కావాలి, నీ బోధ చేయకపోయినా నాకు కావాలి, నీ అద్భుతం చేయలేకపోయినా కావాలి, నువ్వు ఆహారం పెట్టకపోయినా నువ్వు నాకు కావాలి, నువ్వు ఏమి ఇవ్వకపోయినా నాకు కావాలి. ఇది మరియ మనస్తత్వం, మరి యొక్క మెచ్యూరిటీ. మనం కూడా అది నేర్చుకోవచ్చు. పిల్లల, ఎప్పుడైనా మీరు చెప్పారా, ప్రభువా నీ కోసం ఈ చిన్న పని చేశాను, లేకపోతే ఈ పని చేయబోతున్నాను, ఈ పరిచయం చేయబోతున్నాను, అది మందిరంలో చాపలేసే పని కావచ్చు, మైకులు పెట్టే పని కావచ్చు, ఊడ్చే పని కావచ్చు, సర్వింగ్ కావచ్చు, స్వార్థ పని కావచ్చు, క్యాంపులకి వెళ్ళొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంకా ఏ పనైనా కావచ్చు. ఎప్పుడైనా చెప్పారా, ప్రభువా నిన్ను ప్రేమించి పని చేస్తున్నా, దీనివల్ల నాకు ఏ ఆశీర్వాదం ఉంది? ఎవరికైనా పేదవాడికి సహాయం చేసినప్పుడు, ప్రభువా నీ మనసుని బట్టి సహాయం చేస్తున్నా, దీని నుంచి నాకు ఏ ఆశీర్వాదం వెనక్కి వద్దు, ఎందుకంటే ఇప్పటికే నేను అర్హమైన దానికంటే ఎక్కువగా నువ్వు నాకు ఇచ్చావు. ఇది ఒక ఆరాధికుడి మాట. ప్రభువా నీ కోసం దూరం వెళ్ళి ఏదో ఒక పని చేస్తానయ్యా, కానీ నాకేం అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి చేస్తున్నాను, నీ పట్ల ఉన్న ప్రేమను బట్టి చేస్తున్నాను, నాకేం తిరిగి వద్దు. నిస్వార్థమైన ఒక సెల్ఫ్లెస్ లవ్, సెల్ఫ్లెస్ మినిస్ట్రీ మరియ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అందుకే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మహిమా శరీరంతో పునరుద్ధానుడిగా మొదటిగా మరియకు కనపరుచుకున్నాడు. మనం కూడా కనుక అలాంటి ప్రేమ నేర్చుకోగలిగితే, అలాంటి ప్యాషన్ మనలో ఉంటే, యేసు యొక్క రెవల్యూషన్ ప్రతిదినం మనం చూస్తాం మన వాక్యంలో. మొట్టమొదటిది ఆమె జీవితం నుంచి నేర్చుకోగలిగింది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీరు కూడా మగ్దలేనే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? దెయ్యాలు పీడితులు, లేకపోతే భయంకరమైన దురలవాట్లు, లేకపోతే దేవునికి దూరంగా జీవితం అంతా నాశనం చేసుకొని, ఊరిలో ఇక్కడ పరువు పోగొట్టుకొని విలువలేని వ్యక్తిగా, ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్గా అయిపోయావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క సందేశం ఇదే. ఎలాంటి వ్యక్తినైనా సరే, ఒకవేళ నువ్వు యేసు ప్రభుతో పాటు శిలువ మీద వేలాడుతున్న దొంగవైనా సరే, యేసు నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఏ పాపం నుంచైనా, ఏ బంధకం నుంచైనా, ఏ కట్టుబాట్ల నుంచైనా, ఎలాంటి దైనిక పరిస్థితి నుంచైనా, ఏ చీకటి నుంచైనా, అపవిత్రాత్మ నుంచైనా యేసు విడిపించగలడు. నెంబర్ 1. రెండవది పిల్లరా, మనం నిజంగా విడిపించబడిన వారం అయితే ఆయన సేవించకుండా ఉండలేము. మనం అది నేర్చుకోవచ్చు. మూడవది, యేసుని వెంబడించట్లో తన కమిట్మెంట్ని మనం నేర్చుకోవచ్చు. రిస్క్లో కూడా, బ్యాడ్ టైంలో కూడా ప్రభుని వెంబడించింది. యేసుని వెంబడిస్తే కలిసి రాదమ్మా, వస్తే గిస్తే ఏమన్నా చావు వస్తుంది, జైలు వస్తుంది అంటే అయినా కూడా పర్లేదు, ఆయన వెంబడిస్తాడు. తర్వాత యేసు ప్రభునే వెంబడించటం, ఆయన ఆశీర్వాదాలు కాదు, యేసుని, ద పర్సన్ ఆఫ్ జీసస్ ప్రేమించటం మరి నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే యేసు యొక్క స్వార్థ ఆమె నోట కనబడుతుంది. మనం కూడా ఇలా స్వార్థ పనిలో ఉండేది నేర్చుకోవచ్చు. చివరిది, సెల్ఫ్లెస్గా యేసు దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఆయన ప్రేమించి ఆయనకి ఇస్తుంది. సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వచ్చింది, అప్పుడు కూడా ఖర్చు పెడుతుంది. వీలైతే యేసు దొరికితే కష్టమైన మోసుకొని వెళ్ళడానికి ఇష్టపడింది. అది మరియ. ఆఖరికి ఈవిడ చూపించిన ప్రేమ అలాంటిదంటే యేసు పట్ల అగాపే ప్రేమ అని చెప్పొచ్చేమో. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ అగాపే ప్రేమ అంటారు, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఏది ఆశించినది
అన్కండిషనల్, బేషరతుగా ప్రేమించేది, స్వార్థం లేని ప్రేమ, తిరిగి రెస్పాన్స్ కూడా ఆలోచించకుండా చూసేటువంటి ప్రేమ అగాపే ప్రేమ. అలాంటి ప్రేమను చూపించింది దేవుడు మన పట్ల. అగాపే ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమకు దగ్గరగా ఉండే ప్రేమ ఏంటన్నది దేవుడి మాటల్లో కనుక మనం వింటే, ఇప్పుడు చూడొద్దు కానీ యెషయా గ్రంథం అంటాడు, ఒకరి తల్లి వారిని మరచును కానీ, పాలించేటువంటి తల్లి మరచును కానీ నేను నిన్ను మరచిపోను. అప్పుడే పుట్టినటువంటి ఆ పసికందును నొప్పులు భరించి కన్నటువంటి తల్లి ఒక పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తుంది. వాడి దగ్గర నుంచి ఏం ఆశించకుండా ప్రేమిస్తుంది. అది వీడేదో చేస్తాడా అని ప్రేమించదు. రాత్రులు మేలుకుంటుంది, ఆ డైపర్స్ అవి మారుస్తుంది, తనకి ఆరోగ్యం బాగాలేదు తలడిల్లిపోతుంది, తనకి ఆకలేసుకొని పాలు పడుతుంది. ఒక నిస్వార్థమైన, తన దగ్గర నుంచి ఏం ఆశించదు, ఆడికి అర్థం కాకపోయినా మాటలు చెప్తుంది. ఇది మానవ ప్రేమల్లో ఉన్నతమైన ప్రేమ. అయితే అలాంటి తల్లైన కన్న పసికందును మరుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోను. ఎందుకంటే అది అగాపే ప్రేమ. అలాంటి ప్రేమ రుచి చూసిన ఈ మరియ ప్రభువుని ఎలా ప్రేమిస్తుంది. పిల్లరా, మనం కూడా ప్రభువుని అలా ప్రేమించబద్దులమైన, ఇన్ఫాక్ట్ మనందరం అలా ప్రేమించవచ్చు. ఇప్పుడు ఆరాధనలో తల వంచినాడు, ప్రభా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నువ్వు నన్ను ఎక్కడి నుంచి లాగావంటే, ఎక్కడి నుంచి విడిపించావంటే అది అద్భుతం. నేను అక్కడి నుంచి బయటకు వచ్చి నిన్ను సేవించకుండా ఉండలేను, నిన్ను వెంబడించకుండా ఉండలేను. అది రిస్క్ అయినా సరే నిన్ను డినై చేయను. ప్రభా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ఈ రోజు నుంచి నాకు ఇంకా ఏ ఆశీర్వాదం ఇవ్వకపోయినా సరే నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. తల వంచండి, ప్రభువుని ఆరాధిద్దాం.